brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అసలే 100% స్ట్రైక్ రేట్ ఉండా పార్టీ. అందుకే ఇప్పుడు ఏపీలో జనసేన ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అయ్యేదానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్న గాజు గ్లాస్ పార్టీ అమరావతి ప్రాంతం నుంచి మొదలు పెట్టాలనుకుంటుందా? ఏమో, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఆ దిశగా భారీ అడుగులు పడుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఇంతకీ బెజవాడ సెంటర్గా జనసేన చేస్తున్న వ్యూహరచన ఏంటి చూద్దాం. బెజవాడపై జనసేన ఫోకస్. ఈ నెల 16న ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు. బలమైన పునాదులు వేసుకుంటోందా? కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఓడలు బళ్ళు ఓడలైనట్టుగా బలంగా ఉన్న వైసీపీ ఒక్కసారిగా కుప్పకూలితే ఏమాత్రం బలం లేని జనసేన ప్రబల శక్తిగా అవతరించి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఇదే అదనుగా రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న జనసేన హైకమాండ్ బెజవాడ మీద ఫుల్ ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే మొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సన్నాహాలు చేస్తోంది. 16న జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశం కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నారు జనసేన నాయకులు. వైసీపీ నుంచి వచ్చిన సామినేని ఉదయ్ భాను ఇప్పటికే జనసేన జిల్లా ఇన్ఛార్జ్ గా యాక్టివ్ అయ్యారు. అయితే పైకి వలస నాయకత్వం కనిపిస్తున్న కింది స్థాయిలో పట్టు దొరకని పరిస్థితి ఉంది. దీంతో ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తున్నారు ఉదయ్ భాను. త్వరలో జరగబోయే పార్టీ కీలక సమావేశానికి శ్రేణుల్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి నుంచి విజయవాడలో పట్టు సాధించాలి అని ప్రయత్నిస్తున్న జనసేన హైకమాండ్ చెప్పుకోదగిన ఫలితం మాత్రం రాబట్టుకోలేకపోయింది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు కార్యకర్తలు లేకపోవడంతో గట్టి పునాదులు పడలేదు. ఒకప్పుడు కాస్తో కూస్తో నేతలు హడావిడి చేసినా వాళ్లంతా ఎన్నికల ముంగిట కండువా మార్చడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అందుకే చెల్లా చెదురైన కేడర్ ను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు వైసీపీ నుంచి వచ్చిన ఉదయ్ భానుకు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది జనసేన అధిష్టానం. విజయవాడ కేంద్రంగా పొలిటికల్ చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతోంది. డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తూనే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కీలక సమావేశానికి జనసేన అగ్రనేత నాగబాబుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి కార్యకర్త ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు నేతలు. అధికారంలోకి వచ్చాక బెజవాడ సెంటర్ లో జనసేన ఏర్పాటు చేస్తున్న తొలి సమావేశం కావడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు జిల్లా కేంద్రంగానే కాదు, రాష్ట్ర రాజకీయాలకు సెంటర్ గా బెజవాడ బలమైన నగరం. ఇక్కడ ఇప్పటికే టీడీపీ, వైసీపీ చాలా బలంగా ఉన్నాయి. అయితే ఒకప్పుడు కాస్తో కూస్తో విజయవాడ వెస్ట్ లో పోటీనిచ్చేలా కనిపించిన జనసేన ఇప్పుడు కనీస నాయకత్వం కరువైంది. భుజంపై జెండాలు మోసే కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నా నడిపించే నాయకులు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. గట్టిగా చెప్పాలంటే విజయవాడ పరిధిలో 3 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క బలమైన నేత కూడా జనసేన కనిపించడం లేదంటే అసలు అతిశయోక్తి కాదు. అసలు ఇక్కడ పెద్దగా జనసేన యాక్టివిటీస్ కూడా ఉండవు. ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడడం ఎలాగా అన్నదే జరగబోయే మీటింగ్ లో కీలక అంశంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మునుపట్లా కాదు, ఇప్పుడు అధికార కూటమిలో భాగస్వామిగా బెజవాడలో దూకుడుగా ముందుకు వెళ్లాలని జిల్లా కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారట నేతలు. పనిలో పనిగా కొత్త నాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తోంది జనసేన. భారీ సంఖ్యలో జాయినింగ్స్ కోసం కూడా ప్లాన్ చేస్తుందట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న జనసేన ఈ మీటింగ్ తో ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.